మెదక్ జిల్లా మాసాయిపేట్ మండలం రామంతపూర్లో అన్నదాతలు వినూత్నంగా నిరసన తెలిపారు. కంకర మిషన్ లారీల రాకపోకలతో పాడైపోయిన ప్రధాన రహదారిపై రైతులు ఏకంగా వరి నాట్లు వేశారు. పంటలు పండించే పొలంలో కాకుండా రోడ్డుపై వరి నాట్లు వేయాల్సిన దుస్థితి వచ్చిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తక్షణమే అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. మా ఊరు నుంచి మా పొలాల వద్దకు పోయేటందుకు దారి ఇది. మా ఊరు పక్కకు కిషోర్ ఉంటుంది, శ్రీశైలం యాదవ్. అతను అక్రమంగా మట్టి తరలిస్తూ బండ పలగొడుతూ కిషోర్ కాడికి వెళ్ళి అన్ని తరలిస్తూ తొవ్వ ఖరాబ్ అవుతుంటే కూడా పట్టించుకోడు. మేము బండను ఆపితే కొంతమంది అధికారులతో ఫోన్ చేయించడము, భయపెట్టడము చేస్తాడు. మా పొలాల కాడికి పోవాలంటే జారి పడతామని పెద్ద పాన భయం ఉన్నది మాకు. ఈ దారిని మా గ్రామ సర్పంచ్ కానీ వార్డు నంబర్ కానీ పట్టించుకొని ఇదాన్ని మంచిగా చేయాలనేసి మా రైతుల విన్నపం. వ్యవసాయానికి ఇక్కడ దారి ఉంటుంది, నాకు పొలం ఉంటుంది. ఇక్కడ మేము వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే ఈ క్రెషర్ వల్ల బండ్లు తిరగడం వల్ల మాకు తొవ్వ అనేది సరిగ్గా లేకపోవడం అనేది బుర్జా మొత్తం ఉండడం వల్ల ఇప్పటికీ 2-3 స్కిడ్ అయి పడ్డారు. రాత్రిపూట కానీ పొద్దున కానీ ఎప్పుడైనా వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. క్రెషర్ వాళ్ళకి విజ్ఞప్తి ఏంటంటే ఈ చిన్న విషయాన్ని ఇట్లా పెద్దగా చేసుకోకుండా తొందరగా సాల్వ్ చేసుకోవాలని క్రెషర్ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తారు. దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, రైతులు వినూత్న నిరసన దిగడానికి గల కారణం ఏంటి? అక్కడ రోడ్ల పరిస్థితికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? మెదక్ జిల్లా మూసాయిపేట మండలం రామంతపూర్ గ్రామంలో పాడైపోయిన ప్రధాన రహదారులపై రైతులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. రహదారిపై వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేస్తూ ఏదైతే కంకర మిషన్ సంబంధించిన లారీలో రాకపోకలతో రోడ్లన్నీ కూడా పూర్తిగా డ్యామేజ్ అయిన రోడ్ల మరమ్మతు చేపట్టడంలో ఇటు అధికార యంత్రాంగం అటు క్రషర్ సంబంధించిన యాజమానులు విఫలమయ్యారని చెప్పేసి కూడా మాసాయిపేట మండలం రామంతపూర్ గ్రామంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే ఈ గ్రామంలో రామంతపూర్ గ్రామంలో పాడైపోయిన ప్రధాన రహదారులపై గత కొద్ది రోజులుగా మేము అధికారులు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కంకర సంబంధించిన ఏదైతే క్రషర్ సంబంధించిన వాహనాలు అటు ఇటు తిరగడంతో అధిక లోడ్ తో ఈ లారీలు నిరంతరం రాకపోకలు సాగించడం వల్లే రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయంటూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఇదంతా కూడా గుంతలమయంగా మారినట్టు కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా అర్ధరాత్రి అని తేడా లేకుండా మేము బాయిల దగ్గరికి వెళ్తాం. అలాంటి తరుణంలో ఈ గుంతల్లో మాకు కనిపించట్లేదు. కనీసం కూడా ఇటు గ్రామ సర్పంచ్ కావచ్చు, గ్రామ కార్యదర్శి కావచ్చు, ఎవరు కూడా పట్టించుకుంటారు. గత కొద్ది రోజులుగా మేము ఫిర్యాదు చేస్తున్నాం, కానీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు, ఎలాంటి మరమ్మతులకు నోచుకోలేదంటూ కూడా వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఇటు సంబంధిత అధికారులు దీనిపై దృష్టి పెట్టి ఈ మాసాయిపేట గ్రామంలోని మండలంలోని రామంతపూర్ సంబంధించిన ఈ రహదారికి సంబంధించి రాకపోకలు పునరుద్ధరణ పనులు చేపట్టాలని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఈ క్రషర్ సంబంధించి అధిక లోడ్ తో వెళ్లడంతో ఈ రోడ్లన్నీ కూడా గుంతలమయంగా మారినాయంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మందికి ఈ గుంతల్లో బావిల దగ్గరికి వెళ్తుంటే బైక్లపై వెళ్ళిన క్రమంలో చాలా మందికి అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయని, చాలా మందికి నడుము నొప్పులు, ఇతరత్ర నొప్పులు కూడా ఈ ప్రధాన రహదారి వెంట గుంతలు, ఇటు రోడ్డు సరిగా లేకపోవడంతో వస్తున్నాయంటూ కూడా ఆందోళన చేశారు. మేము వేలు హాస్పిటల్లో పెడుతున్నాం, కానీ అధికారులు మాత్రం ప్రభుత్వం చర్యలు చేపట్టట్లేదు. అధికారులకు ఎంత వినియోగించుకున్నా పట్టించుకున్న నాదులు లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఈ కంకర మిషన్ సంబంధించిన లారీలను కావచ్చు, ఇటు ఏదైతే ఈ క్రషర్ సంబంధించిన భారీ వాహనాలను వెంటనే అదుపులో తీసుకోవాలి. లేని పక్షంలో మేము మరింత ఉధృతంగా పోరాటం చేస్తామంటూ కూడా రైట్ లెవెల్, థ్యాంక్ యూ.